అనంగా ఒక పెద్ద నగరం ఉన్నదట. ఆ నగరంలో రాజు ఉన్నాడట. రాజు మస్తు దాన ధర్మాలు చేసేదట. భూములు, జాగలు, నగలు, పైసలు ఎవరు ఏది అడిగితే అది దానం ధర్మం చేసేదట. కొంతకాలానికి ఆయనకు చిరాకు పుట్టిందట. ఏమి దాన ధర్మాలు ఇచ్చి 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 నాకే ఏం లేకుండా అయిపోతా కావచ్చు, చివరికి నా పిల్లలకి ఏం లేకుండా అయితే కావచ్చు అని చెప్పి ఆయనతో ఇక నేను ఎలాంటి దాన ధర్మాలు చెయ్య అని చెప్పి ప్రకటించిండట నగరంలో. నేను ఎవరికి కూడా రూపాయి కూడా నేను దానం చేయ అని చెప్పి ప్రకటించింది. ప్రకటించిన తర్వాత కొద్ది రోజులు అయినాక అక్కడ ఒక వేరే ఊరు నుంచి ఒక బ్రాహ్మడు ఈ ఊరికి వచ్చిండడు. వేరే దగ్గర నుంచి ఈ ఊరికి నగరానికి వచ్చిండు. వచ్చి పూటకూళ్ళు అమ్మ వాళ్ళు ఉంటారు కదా, అన్నం పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చిండట. అన్నం తిన్నాడు, రాత్రికి వండుకున్నాడు. పండుకున్న తర్వాత ఆమె అడిగిందట, అయ్యా నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అంటే, ఇట్లా నాకు ఏమి లేదు, నేను పేద బ్రాహ్మణ్ణి, ఏమన్నా రాజు సహాయం చేస్తాడేమో అని వచ్చిన అంటే, ఆ మంచి సమయానికే వచ్చినవయ్యా, మొత్తం ఆయన చేసి 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 యాష్ట ఉట్టి ఇప్పుడు ఏమి దానం చేయని చెప్పి మొత్తం దండోరా వేయించిండు, ఎవ్వరికి రూపాయి గుడిస్తలేడు, కాసు గుడిస్తలేడు అని చెప్పిండట. చెప్పంగానే ఇక తెల్లందాక ఆలోచించుకున్నాడట. ఎట్లా ఏమి ఏమి ఇస్తలేడని అనరి, చూద్దాం, ప్రయత్నం అయితే చేద్దాం, ప్రయత్నం చేసి తప్పులేదు కదా అనుకున్నాడు. అనుకొని తెల్లవారిందట. తెల్లవారినాక లేచి అవ్వ ఇంత గంజి వస్తే తాగి స్నానం అది ఇది చేసిండు, గంజి వస్తే తాగిండు, పూజ చేసుకున్నాడు. ఈ రాజు దగ్గరికి బయలుదేరాడు. రాజుకు నమస్కారం చేసిండు. ఎవరయ్యా నువ్వు అంటే, పలానా ఊరు, నేను బ్రాహ్మణ్ణి అండి, ఏమన్నా మీరు దానం చేస్తారేమో అని వచ్చిన అని అన్నాడు. అనగానే ఏం దానం చేస్తానయ్యా, వల్లకాడు దానం లేదు ధర్మం లేదు అన్ని బంద్ చేసిన అన్నాడట. అనగానే ఈ బ్రాహ్మణికి ఐడియా వచ్చింది. అయ్యా వల్లకాడే నాకు దానం చేయండి, వల్లకాడే నాకు దానం చేయండి శ్మశానం అన్నాడు. అనగానే ఆయన రాజు అనుకున్నాడట, శ్మశానంలో నువ్వేం చేసుకుంటావయ్యా, ఏదో మాట వరుస కన్నా చేస్తా వల్లకాడు దానం అన్నందుకు నువ్వు అదే ఇవ్వమంటావా అంటే, అదే ఇయ్యి రాజా, నువ్వు అదే ఇయ్యి, నేను ఏదో ఒకటి చేసుకొని బతుకుతా, నువ్వు వేరే ఏది ఇయ్య అన్నావు కదా, ఇది ఇస్తా అన్నావు కదా, ఇది అని ఎంబడబడ్డాడు. సరే నోరు జారిండు బ్రాహ్మడు, ఏమైనా వేసుకొని ఏం చేస్తారు, ఆ శ్మశానాన్ని ఏం చేస్తానని అనుకున్నాడు రాదు. అనుకొని ఆ దానం చేసేసిండడు. వల్లకాడును ఈ బ్రాహ్మణికి రాజు దానం చేసిండు. అయిపోయి కొందరిని తీసుకొని ఈ బ్రాహ్మడు ఆ వల్లకాట్లకు పోయిండాడు. పోయిండట, అక్కడిక్కడ అంతా చూసిండట, అంతా పరిశీలన చేసిండు. అంతా బాగానే ఉంది కానీ అందులో ఒక చింత చెట్టు ఉన్నదట. చింత చెట్టు ఉందట, దాన్ని పరిశీలనగా చూసిండట. మళ్ళా బయటకు వచ్చి 4 గొడ్డళ్ళు పట్టుకొని పోయిండట. పోయి ఆ చింత చెట్టును కొడదామని చూసిండట. చూడంగానే దాని మీద దయ్యాలు ఉన్నాయట. దాదాపు ఆ ఊర్లో అందరికీ తెలుసట చింత చెట్టు మీద దయ్యాలు ఉన్నాయని తెలుసట. దయ్యాలు ఉండగానే ఒక్కసారి అవి లేవంగానే మిగతా వాళ్ళు వచ్చింది కదా, ఈ బ్రాహ్మణుడు అందరూ పరారైపోయిండట. వామ్మో ఇక్కడ దయ్యాలు ఉన్నాయి, మేము రాము మేము కొట్టాం, నువ్వేమైనా వేసుకో, నువ్వు కూడా రా అంటే, నేను రాను, నా దగ్గర గాయత్రి ఉన్నది అంటే జంజం, నా దగ్గర గాయత్రి ఉంది, నా గాయత్రిని చూసి దయ్యాలే భయపడాలి, నేను రాను అన్నాడట. అనగా నీ కర్మ అని చెప్పి ఆయనతో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ గొడ్డలు తీసుకొని ఒక్కడే చెట్టు నరుకుతున్నాడు. చుట్టూ నరుక్కుంటూ వస్తున్నాడు. దయ్యాలన్నీ చెట్టు మించి దిగి కిందికి వచ్చినాయట. ఏమయ్యా చెట్టుని ఎందుకు కొడుతున్నావు నాయన, మేము 100 మంది మీ చెట్టు మీద మేము ఉంటున్నాము, మా జీవనం వెళ్ళ తీసుకుంటున్నాము, నువ్వు ఇప్పుడు చెట్టును కొట్టినామనుకో ఎక్కడికి పోవాలి మేము, ఈ 100 మంది కొట్టకు అన్నాడు. అనగానే ఆయన గాయత్రి జంజం తీసిండాడు బయట. జంజం తీసి ఏదో మంత్రాలు చదువుడు మొదలుపెట్టినాడు. దయ్యాలకు భయం కదా, గసగస గసగస వణుకుతున్నాయట. లోపల పెట్టుకో మాకు భయం అవుతుంది, లోపల పెట్టు మంత్రాలు పని అవి అరుస్తున్నాయట, గోల చేస్తున్నాయట. అంతా జంజం లోపల పెట్టుకున్నట్టు మంత్రాలు ఆపేసినట్టు. మీరు నోరు మూసుకోవాలి, మీరు చప్పుడు చేయొద్దు, నేను చింత చెట్టు కొట్టేస్తా, మీరు అందరు ఎక్కడన్నా వండి, నేను ఇక్కడ పంట వేసుకోవాలి, నువ్వుల పంట నేను ఇక్కడ వేసుకుంటా అన్నాడు. ఆనంగానే వేసుకో చెట్టు ఉండని, నాకు రాజు దానం నీకెక్కడదని అడిగిందట వాళ్ళు. అంటే నాకు రాజు దానం చేసిండు, నాకు రాజు దానం చేసిండు, ఇక్కడ నేను నువ్వుల పంట వేసుకుంటా, చెట్టు కొట్టేస్తా నువ్వుల పంట వేసుకుంటాను అనగానే, చెట్టు ఉండనివయ్యా, చెట్టు మీద మేము అంటున్నాం, నువ్వు కింద పంట వేసుకో, నిన్ను కాదన్నాడు, నీకు రాజు దానం చేసిండు అంటున్నావు కదా, వేసుకో అంటే, అట్లా వేసుకుంటే ఇది చెట్టు, దీన్ని ఎవడు కాయలు కావలు కాయడు, ఒకటేసారి తెంపకపోరు,
ఇటు పోయినాడు అటు పోయినాడు రాయి ఇసిరేస్తే ఆ కాయ ఇత్తు అవి ఎండిపోయి అన్ని రాలి తర్వాత కూడా రాలిపోతాయి కదా అవి చింతపండు అయినాక కూడా ఎండిపోయినాక రాలిపోతాయి. ఈ దయ్యాలు ఉన్నాయని ఈ చింతపండును ఎవ్వడు తినడు. కింద రాలి అవి మొక్కలు మొలిచి మళ్ళీ చెట్లు అయ్యి ఇదంతా నా పంట అంతా ఖరాబు కాదా, అందుకని చెప్పి నేను చెట్టు కొట్టేస్తాను అని అనగానే ఆయన దయ్యాలు అన్నాయట, అయ్యా నీకు దండం పెడతాం, చెట్టు కొట్టకు, నీకు కావాల్సింది నువ్వులే కదా, మేము నీకు పంట వేసి నీకు నువ్వులు తెచ్చిస్తాం, నువ్వు మంచిగా ప్రశాంతంగా పో, నీ ఇంట్లో నువ్వు వండు, నీకు 6 నెలలకో పంట నీకు మేము తెచ్చిస్తాం అని ఒప్పందం చేసుకున్నాయట. చేసుకోగానే ఈయన బ్రాహ్మడు అన్నాడట, నిజమేనా, మీరు మాట తప్పరు కదా, మాట తప్పిదే వచ్చి చెట్టును కొట్టేస్తాం అని అన్నాడు. అయ్యో మాట తప్పుడు ఏంది నాయన, మేము మాట తప్పితే మా బతికే ఏమవుతుంది, చెట్టు పోతే మేము ఎక్కడికి పోవాలి, మాట తప్పేదే లేదు నీకు, సంవత్సరానికి 2 పంటలు నీ ఇంటికి నువ్వులు వస్తాయి, నువ్వు అని చెప్పి చెప్పగానే ఆయన గొడవలు తీసుకొని ఆ బ్రాహ్మడు ఇంటికి వెళ్ళిపోయింది. అన్నట్టుగానే పాపం దయ్యాలన్నీ కలిసి పంట వేస్తున్నాయట. 6 నెలలు కాగానే మంచిగా సంచుల కొద్ది నింపుకొని ఆయనకు అప్పచెప్తున్నాడు. ఇక అట్లా మంచిగా ఆయన 3-4 ఏండ్లు 5 ఏండ్ల దాకా గడిచిపోయింది కాలం. మస్తు పంట వస్తున్నది, నువ్వులు అమ్ముకుంటున్నాడు, ఉంచుకుంటున్నాడు, మంచి హాయిగా భార్య పిల్లలు సుఖంగా బతుకుతున్నారు. ఓ ఇల్లు గిల్లు అన్నీ మోపు చేసుకున్నాడు, మంచి హాయిగా ఉంటున్నాడు. ఓ 5 ఏండ్లు గడిచిపోయిన తర్వాత ఈ దయ్యాల దగ్గరికి ఒక ముసలి దయ్యం వచ్చిందట. ముసలిది పెద్ద మనిషి వచ్చింది. వచ్చి వీళ్ళు నువ్వులు సాగు చేస్తున్నారు, నువ్వు పంట వేసిండ్రు, వాటిని తెంపుతున్నారు. పాపం ఏం చేస్తుండ్రే, మీరు ఏమన్నా తింటారా, ఈ మధ్య కొత్తగా మోపు చేసుకున్నారా ఏంది నువ్వులు తినుడు అంటే, లేదు లేదు ఇట్లా జరిగింది, ఓ బ్రాహ్మడు వచ్చిండు చెట్టును కొట్టేస్తా అంటే మేము ఇట్లా ఒప్పందం చేసుకున్నాము, ఆయనకు సంవత్సరానికి 2 పంటలు ఆయనకు తీసుకుపోవాలి, లేకపోతే ఈ చెట్టు కొట్టేస్తాడు, వచ్చి చెట్టు కొట్టేస్తే మాకు ఉండే ఆధారం లేకుండా పోతుంది, అందుకని చెప్పి ఆయనకు దేవుడా అనుకుంటూ ఆ ఏడాదికి 2 పంటలు ఆయనకు ఇస్తున్నాము, మమ్మల్ని బతకనిస్తున్నాడు అని. అనగానే మీ పిచ్చి మొక్కలు అవే ఏమన్నా వెడ్డా వెర్రివాళ్ళ మీరేమన్నా, ఓ బ్రాహ్మణికి భయపడి మీరు మంచి హాయిగా చెట్టు మీద వండేటోళ్ళు ఈ పంట అంతా సాగు చేసి ఆయన దగ్గర తీసుకుపోయి ఇచ్చేస్తున్నారు, చూడు నేను పోయి మొత్తం దీన్ని రద్దు చేసేస్తా, క్యాన్సల్ చేసి పడేస్తా, నువ్వులు లేవు గివ్వులు లేవు, మళ్ళీ హాయిగా చెట్టు మీద బతుకుదురు కదా మీరు అని అన్నారట. అనగానే కరెక్టే కానీ ఆయన దగ్గర గాయత్రి ఉన్నది, ఆయన మంత్రం చదివితే నీకేమన్నా అవుతుంది పోకు అని చెప్పిండ్రట. లేకపోతే వచ్చి చెట్టు కొడతాడు, నువ్వేమన్నా తింగర్ చేస్తావా చెట్టు కొట్టేస్తాడు, ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది, వద్దు అంటే ఆమె వినలేదట, ఆ ముసలి దయ్యం వినలేదట. మీరు ఆగుండి, మీరు హాయిగా చెట్టు ఎక్కి పండుకోపండి, నువ్వులే గివ్వులేవు, ఇప్పటి నుంచి బ్రాహ్మణికి నువ్వులు బంద్, హాయిగా చెట్టు మీద ఎక్కి మంచిగా వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని చూసుకొని పండుకోపండి, ఏం కష్టమే ఇది, 6 నెలలు కష్టపడి వాడి ఇంటికి పంట పోసొచ్చి మళ్ళీ 6 నెలలు కష్టపడి మళ్ళీ పంట పోసుడు, వద్దు అని చెప్పిందని. చెప్పంగానే ఆయన అన్ని దయాలు చెట్టు మీద ఉన్నాయటగా, ఇక ప్రశాంతంగా ఇక మా ముసలి చూసుకుంటుంది, మాకు రంది లేదు, ఇక బ్రాహ్మడు పోతాడు పాట పోతుంది అనుకున్నాడు. ఆయనతో ఈ మెల్లగా దయ్యం ఆ బ్రాహ్మణు ఇంటి దారి పట్టిందట. అయితే ఈ బ్రాహ్మడు వాకిట్లా బచ్చల చెట్టు పెట్టింది, బచ్చల చెట్టు పెట్టిండు, తీగ మంచిగా వారింది. అయితే అది తినేటందుకు బర్రె వస్తుందట రోజు, ఒక బర్రె ఆకు బచ్చల ఆకు తినడానికి వస్తుందట. బ్రాహ్మడు ఏం చేసిండట, రోజు చూస్తున్నాడు, ఈరోజు దాన్ని గట్టి దెబ్బేయాలి, అది మళ్ళా ఇటు దిక్కు రాకుండా ఒక దెబ్బ కొట్టాలని చెప్పి ఒక దొడ్డు కర్ర ఒక కట్టె పట్టుకొని గోడ చాటుకుని నిలబడ్డాడు. ఈ దయ్యం పోయి మెల్లగా బచ్చల తీగ దాటి లోపలికి అడుగు పెడదామనే వరకు బర్రెనే అనుకొని ఆ దొడ్డు కర్రతోటి ఒక్కటేసిండడు ఆ బ్రాహ్మడు. వెయ్యంగానే దయ్యానికి కండ్లు బైర్లు కమ్మి గిర్ర తిరిగి కింద పడ్డదట. కింద పడంగానే ఆయనతో బ్రాహ్మణుడు చూసే వరకు బర్రె కాదు దయ్యం, ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు దయ్యాలు కనబడ్డాయి కదా చెట్టు మీద వచ్చాడని, ఇది కూడా ఓ దయ్యం ఆయనకు కనబడ్డాయి. ఎవరమ్మా నువ్వు, ఏంది ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఈ దయ్యానివి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అనగానే, ఏం లేదు మా వాళ్ళంతా నీకు నువ్వుల పంట ఇస్తుండట కదా, నువ్వులు ఇవ్వమంటావా నువ్వుల పప్పు చేసి ఇవ్వమంటావా అని అడిగిరమ్మన్నారు నన్ను, అందుకే వచ్చినయ్యా అనగానే, అవును కరెక్టే, నువ్వులైతేనేమో పప్పు చేసుకొని మళ్ళీ పనోడని పెట్టుకొని నాకు బొచ్చడు పైసలు అవుతున్నాయి, నువ్వు పప్పు కావాలి నాకు ఇక ఇప్పటి నుంచిగా, వాళ్ళకి చెప్పి ఏడాదికి 2 సార్లు నువ్వు పప్పు నా ఇంటికి పంపమని చెప్పు, లేకుంటే చెట్టు కొట్టేస్తా అని చెప్పు అని అన్నాడట.
దానికి ఏం అర్థమైతే లేదు, ఆ కొట్టిన దెబ్బకు నెత్తి తిరిగిపోతున్నది. ఇక మళ్ళీ వెతుక్కుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. చెట్టు దగ్గరికి వచ్చేవరకు అందరు దయ్యాలంతా కిందికి దిగిండట. చెప్పినవా ఇక బంద ఇక నువ్వులు లేవు గివ్వులు లేవు ఏం లేవా, ఇక మేము చెట్టు మీద హాయిగా వండొచ్చా అంటే, అయ్యో రామా, ఆయన కొట్టిన దెబ్బకు నాకు తలకాయ తిరిగిపోతుంది, ఇంకేం చేస్తాడని భయపడి నువ్వుల పప్ప అన్న, నువ్వుల పప్పే కావాలన్నాడు. ఇక ఇప్పటి నుంచి మీరు నువ్వు పప్పు తీసుకొని పోవాలి వాళ్ళ ఇంటికి అనగానే ఆ దయ్యాలన్నీ దీన్ని దియ్యరమయ్యర చంపినాయట. నువ్వులు పండించుడే కష్టం అంటే ఇంకా నువ్వు పప్పు అంటే వాటిని నానబోసి వాటిని రాసి పోసి ఆ పైన పొట్టంతా తీసేసి ఆయనకు పప్పు తీసుకుపోయి ఇవ్వాలి. వాటి కష్టము ఉన్నదానికన్నా రెట్టింపు అయింది అన్నట్టు. చూసినావా, బ్రాహ్మడు గాయత్రి జపంతో దయ్యాలను కూడా వశపరుచుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి.